కానీ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి? దగ్గర మన సంసారం తెలుగు బరం అంటే తెలుగు మీడియంలో చదువుకున్న తెలుగు మీడియం యువతి యువకులు అందరూ దాదాపుగా ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ వస్తుర్రులే. చాలా మందిలో మార్పు వస్తుంది, చదువుకోవాలన్న కోరిక వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. చిన్న చిన్న జాబులు చేయాలంటే కూడా ఇంగ్లీష్ అవసరం అని బేసిక్గా ఇంగ్లీష్ తోటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న ప్రయాణం. ఇంగ్లీష్ మీడియం అయితే ఎంతున్నా గ్రామీణ నేపథ్యం తెలుగే కదా, ఆ భయం అనేది ఇంకా పోతలేదు జనాలల్లో. ఆయనకి ఇప్పుడు మనం మాట్లాడగలుగుతాం కానీ స్టేజ్ ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంగ్లీష్లో అంటే అట్లా అయిపోయారు. అందుగురించే ఈ తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఐఏఎఫ్లు కావచ్చు. అబ్సల్యూట్లీ కావచ్చు. ఎట్లా ఈ ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ కోర్సుల దగ్గర కోరిక ఉండాలి. ఫస్ట్ కోరిక ఉండాలి. ఈరోజు నేను యాదగిరి రూట పోవాలా సర్వే కానీ నాకు కోరిక అంతే ఉంటే దాని వైపు నువ్వు బస్సు ఎక్కిపోతావా, సైకిల్ ఎక్కిపోతావా, రైలు ఎక్కిపోతావా, నడుచుకుంటూ పోతావా, నీ ఇష్టం. ఒకవేళ ఐఏఎస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నీకు కోరిక ఉండాలి. ఆ కోరిక కోసం పనిచేయాలంటే ఏం ఫస్ట్ ఐఏఎస్ కావాల్సిన అర్హత ఏంటంటే డిగ్రీ పాస్ కావాలి. ఓపెన్ డిగ్రీ పాస్ అవుతావా, రెగ్యులర్ పాస్ అవుతావా అనేది ఎట్లా పాస్ అయిపోగా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ పాస్ అయితే ఎప్పుడైనా డిగ్రీలో జాయిన్ అవుతావో నీ కోరిక ఐఏఎస్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రిపరేషన్ అవ్వాలి. సిలబస్ తీసుకోవాలి, నీ చదువు కూడా అయితే ఉండాలి. చదువు కూడా చదవాలి. మీడియం అంటే క్లెవర్ స్టూడెంట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు రెగ్యులర్గా సిలబస్ తీసుకొని యావరేజ్ స్టూడెంట్స్ కూడా చదివిన చాలా మంది ఉన్నారు అవ్వచ్చు. ఇంకోటి తెలుగు మీద చదువుకున్న ఎట్లా అని చెప్పి భయపడద్దు. ఫస్ట్ భయపడదామంటే మనం ఓడిపోతానికి కారణం అదైతే. ఇంకోటి ఏంటంటే 10th 4 సార్లు ఫెయిల్ అయిన కేపాలు 747 బోయింగ్ విమానం కొన్నాడట. అవును, కోరిక కోరుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా నేను కూడా గ్రామీణ నేపథ్యం నుంచి యాదగిరి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి అనే గ్రామం. అది మారుమూల ప్రాంతం నుండి తెలుగు మీద చదువుకున్న నేను యూపీఎస్సీ దాకా వెళ్ళలేదా అంటే నేను ఏమంటున్నా అంటే సరే నేను యూపీఎస్సీ పెట్టుకుంటే కనీసం నేను జిల్లా అధికారి నేను. సో అట్లా అనమాట. అంటే కోరిక నీలో ఉండాలి. అది ఎట్లుండాలంటే కసితో కూడుకున్నటువంటి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంగ్లీష్ ఏమవుతాం, ఇంగ్లీష్ అనేది మన భాష, మన సొంత భాష కాదు, మన రాష్ట్ర భాష తెలుగు. కాబట్టి రోజు కరెక్ట్గా నేర్చుకోవాలి. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుగు కన్నా స్పీడ్గా ఇంగ్లీష్ రాస్తామన్న సంగతి జనాలు మర్చిపోతారు. ఇంగ్లీష్ ఎస్ఎస్సీ పాస్ అవుతాం, ఇంటర్ పాస్ అవుతాం, డిగ్రీ పాస్ అవుతాం, అంతా ఇంగ్లీష్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మాట్లాడాలంటే మాట్లాడలేము. ఫస్ట్ ఇంగ్లీష్ రావడం మీన్స్ వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. మనం చెప్పిందని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ వచ్చినట్టు అని నేను అంటుందామే. ఇది ఎందుకంటే నేను కూడా యూపీఎస్సీ పోయి వచ్చినప్పుడు నాకు ఎలాంటి సపోర్టు లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇన్స్టిట్యూషన్ లేవు, కాబట్టి మనం ఫెయిల్ అయినాం.